పకడ్బందీకి సంబంధించి బీసీ బంద్ ప్రశాంతం ఉత్సాహంగా పాల్గొన్న బీసీ జేఏసీ సంఘాల నాయకులు, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు. విద్యా సంస్థలు, షాపులు బంద్. స్తంభించిన రవాణా వ్యవస్థ. పండుగకు ఊరెళ్లే వారికి తప్పని ఇబ్బందులంట. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రశాంతంగా కొనసాగింది. శనివారం ఉదయం నుంచే బీసీ జేఏసీ, బీసీ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల, కుల సంఘాల నేతల పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాలు, మండలాల కేంద్రంలో ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, షాపులు, విద్యా సంస్థలు బంద్ చేయడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారంట. సో నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మందకృష్ణ మాదిగ, జాజుల శ్రీను, రాజారాం యాదవ్, సంజీవ్ నాయక్, సేవాలాల్ వ్యవస్థాపకులు, సో అందరూ కూడా, అన్ని సంఘాలు కూడా, అన్ని కుల సంఘాలు కూడా ఈ బంద్కి మద్దతుగా నిన్న ఎంజీబీఎస్ బస్ డిపో ముందు బస్సులు బయటికి వెళ్లకుండా వాళ్ళు అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది, నిరసన చేపట్టడం జరిగింది. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బీసీల జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు అన్ని పార్టీలు నాయకులు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు. బంద్ ఫర్ జస్టిస్ నినాదాన్ని పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. కేంద్రం మౌనం. మంత్రి పొన్నం. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి శాసనసభలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపించామని మంత్రి పొన్నం అన్నారు. అది అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గర చేరి పెండింగ్లో ఉందని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందన్నారు. విమర్శలు వచ్చాయి. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలన్నారు. బీసీ బిల్లును ఆమోదించకపోతే ప్రజల ముందు కేంద్రం దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్ష పీసీసీ చీఫ్. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ దగ్గరికి పంపించే కేంద్రం అడ్డుకుంటుందని జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే న్యాయపరంగా చిక్కులు వస్తున్నాయన్నారు. బంద్ వల్ల ప్రధానికి కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నామన్నారు. త్వరలోనే బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని అఖిల పక్షంతో ప్రధాని మోడీని కలుస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పరంగా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నామన్నారు. ప్రైవేటు వాహనాలు దోపిడీ. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రైవేటు వాహనదారులు రేట్లు పెంచి ప్రయాణికులకు దోచుకుంటున్నారు. ఒకవైపు బంద్, మరోవైపు దీపావళికి ఇంటికి వెళ్ళాలి, వారిపై ఛార్జీల భారం పడింది. ఇదే అదనుగా ఆటోలు, ర్యాపిడో, ఓలా, ఊబర్ వాహనాలకు భారీగా డిమాండ్ ఏర్పడిందంట. సో నిన్న ఈటల రాజేంద్ర కూడా చెప్తా ఉన్నారు, బీసీలకు 42% ఇవ్వాలి అని. బీసీలకు 42% ఇవ్వాల్సిందని చెప్పి ఈటల రాజేంద్ర చెప్తా ఉన్నారు. అంటే అసలు ఇవ్వాల్సింది, అసలు పెండింగ్లో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, కేంద్రం అడ్డు పెడుతుంది, అక్కడ పెండింగ్లో ఉంది, దీన్ని బండి సంజయ్, కిషన్ రెడ్డి కొంచెం మాట్లాడి దాన్ని పుష్ చేసే ప్రయత్నం చేయండి, అక్కడ బిల్లు ఆమోదం తెలిపేటట్టు మీరు మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నాయకులు, బీజేపీ నాయకులు మరి ఇక్కడ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదు. అంటే బీసీలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అదే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా బంద్లో పార్టిసిపేట్ చేసి మీరు కూడా 42% ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తున్నారు.